అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా ధనకారకులు, వాక్కుకారకులు, విద్యాకారకులు, గృహ వాహన కారకులు, వివాహ కారకులు, సంతాన కారకులు, ఆధ్యాత్మికం భక్తికి కారకత్వం వహించే గురువు గారు కర్కాటక రాశిలో ఆయన ఉచ్చరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది ధనుర్రాశి వారికి అష్టమ స్థానంలో సంచారం అవుతుంది. మరి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యాధిపతి ఎటువంటి ఫలితాలను ఇస్తారు, అలానే ధనుర్రాశిలోని నక్షత్రాల వారికి అంటే మనకి మూలా నక్షత్రం కావచ్చు, లేదంటే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈ సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ధనుర్రాశి వారికి అసలు గురువు గారు ఏమవుతారు? గురువు గారు ధనురాశికి అధిపతి, అంటే మీ జన్మరాశికి అధిపతి, అంటే 1వ స్థానం అధిపతి. 1వ స్థానం ఏం తెలియజేస్తుంది? 1వ స్థానం అనేది మన భౌతిక శరీరాన్ని, మన వ్యక్తిత్వాన్ని, జనరల్ హెల్త్ని, వీటన్నిటిని కూడా 1వ స్థానం తెలియజేస్తుంది. అలానే ఆయన మీనరాశికి అధిపతి, అంటే 4వ స్థానానికి కూడా అధిపతి. 4 అంటే మాతృస్థానం, గృహస్థానం, వాహన స్థానం, అలానే ప్రైమరీ ఎడ్యుకేషన్ తెలియజేస్తుంది. తర్వాత సౌఖ్య స్థానంగా తీసుకున్నారు, అంటే మన కంఫర్ట్స్, వీటన్నిటిని కూడా 4వ స్థానం తెలియజేస్తుంది. ఇలా 1, 4 స్థానాలకి అధిపతి అయిన గురువు గారు జూన్ 2, 2026 నుండి కర్కాటక రాశిలో ఆయన ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి మనం ఎంతసేపు అష్టమంలో గురువు ఉంటే నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు. ఆయన మూర్తిత్వం ఎలా ఉంది, ఏ రాశి వారికి ఏ మూర్తిత్వంతో ఉన్నారనేది కూడా పరిశీలన చేయాలి. ఇక్కడ ధనుర్రాశి వారికి ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గి పాజిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా 8 అనేది ఏం తెలియజేస్తుంది? 8 అనేది ఆయుష్ని తెలియజేస్తుంది. తర్వాత ఆకస్మికంగా జరిగే విషయాన్ని తెలియజేస్తుంది. ఆల్ ఆఫ్ ద సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే విషయాలన్నీ కూడా 8వ స్థానం కిందకు వస్తాయి. అలానే 8వ స్థానం అనేది రీసెర్చ్ని, ఇన్డెప్త్ అనాలిసిస్ని, వీటిని తెలియజేస్తూ ఉంటుంది. రహస్యాలను తెలియజేస్తుంది. గుప్త విద్యలు, జ్యోతిష శాస్త్రం కావచ్చు, తంత్రశాస్త్రాలు కావచ్చు, మంత్ర సాధనలు కావచ్చు, వీటన్నిటిని కూడా 8వ స్థానం తెలియజేస్తూ ఉంటుంది. అలానే 8వ స్థానం అనేది మరలా మనకి పిహెచ్డి ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సర్జరీస్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలానే కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు, వీటిని తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత 8 అనేది హార్మోన్స్ని తెలియజేస్తూ ఉంటుంది. సో ఇటువంటి స్థానంలో గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. ఏ విషయాల్లో యోగదాయకంగా ఉంటుంది, ఏ విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుర్రాశి వాళ్ళు మాత్రం ఈ టైంలో ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ధనుర్రాశి వారికి ఆల్రెడీ అర్ధాష్టమ శని జరుగుతుంది. మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతూ కంఫర్ట్స్ లేకపోవడము, సుఖం లేకపోవడము, ఎంత కష్టపడుతున్నా కూడా దానికి సంబంధించిన ప్రతిఫలితం రావట్లేదన్న బాధ కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాము. తద్వారా కాస్త స్ట్రెస్ పెరగడము, వీటి నుండి హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలోని ఆడవాళ్ళు అయితే ఈ టైంలో పీసీఓడి, పీసీఎస్ లాంటి సమస్యలు కావచ్చు, థైరాయిడ్ లాంటి సమస్యలు కావచ్చు, ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా డ్రైవింగ్ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలోని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ర్యాష్ డ్రైవింగ్ చేయడాలు ఇలాంటివి చేస్తే మాత్రం చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ 2 విషయాల్లో మాత్రం ధనుర్రాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఈ టైం అనేది మీకు ఆర్థికపరమైన విషయాల్లో ఆకస్మిక ధన లాభాలను ఇచ్చే అవకాశాలు ఉంది. అంటే ఆల్ ఆఫ్ ద సడన్గా జాబ్లో ప్రమోషన్ రావడం ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ రావడం ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ ఇలాంటివి మెచ్యూర్ రావడం ద్వారా కావచ్చు, లేదంటే వారసత్వ ఆస్తులు రావాల్సినవి ఏమైనా ఉంటే అవి ఈ టైంలో రావడానికి, ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ధనుర్రాశి వారికి ఈ టైంలో మానసిక పరిపక్వతకి సంబంధించి, అంటే ఇక్కడ గురువు గారు మీ రాశ్యాధిపతి అవుతూ అష్టమంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి, మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవడం, మీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, మీలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, ఏ విషయాల్లో మీరు వెనకబడి ఉన్నారు, ఏ విషయాల్లో మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు, ఇటువంటి వాటన్నిటిని కూడా అనాలిసిస్ చేసుకోవడము, అలానే మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ కూడా ఈ టైంలో జరిగే అవకాశాలు ఉంటాయి.
తర్వాత గురువు గారు అష్టమంలో సంచారం చేయడం అనేది ముఖ్యంగా ధనుర్రాశి వారికి ఏంటి అంటే ఈ ఆధ్యాత్మికతకి సంబంధించి అంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ టైంలో ఏదైనా మంచి గురువులు దొరకడము, ఆ గురువుల దగ్గర నుండి మీకు ఏదైనా మంత్ర ఉపదేశాలు కావచ్చు, లేదంటే మంత్ర సాధనలకు సంబంధించిన విషయాల్లో మీకు ఆసక్తి క్రియేట్ అవ్వడం కావచ్చు, లేదు అంటే ఈ జ్యోతిష శాస్త్రమనో, అష్ట సాముద్రికమనో, తంత్రయోగాలనో, లేదంటే కుండలిని యోగా అనో, మెడిటేషన్స్ అనో, ఇలాంటి విషయాల్లో ఆసక్తి పెరగడము, అవి నేర్చుకోవాలనే కోరిక ఎక్కువ ఉంటూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే పిహెచ్డి చదువుతున్న విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. కెరీర్లో స్టార్టింగ్లో చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఉన్నప్పుడు కూడా తర్వాత చాలా మంచి ప్రోగ్రెస్ అనేది గురువు గారి వలన లభిస్తుంది. అలానే ఇక్కడ గురువు గారు 8వ స్థానంలో సంచారం చేయడం అనేది మరలా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మొన్నటి వరకు ఏంటంటే కోర్టు కేసుల్లోనో, లేదంటే ఏదైనా తగాదాల్లో ఉన్న ఆస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అయ్యి మీకు ఏదైతే షేర్ రావాలో అలాంటి వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా మెచ్యూర్ అవడము, తద్వారా ధనం రావడము, ఇలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ గురువు గారు మీకు చతుర్థాధిపతి కూడా అవుతూ అష్టమంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇంటికి కానీ, లేదంటే వాహనాలకి సంబంధించి కానీ ఏమైనా రిపేర్లు ఉన్నాయి, అలాంటి టైంలో సడన్గా చేసుకోవడానికి కావచ్చు, లేదంటే ఎప్పటి నుంచి ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఎంత ప్రయత్నం చేసినా కొనలేకపోతున్నారు, లేదంటే ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు, ఎంత ట్రై చేసినా కొనలేకపోతున్నారు. అలాంటి విషయాల్లో కూడా ఈ టైంలో ఆల్ ఆఫ్ ద సడన్గా ఏదో ఒక విధంగా ఇల్లు తీసుకోవడమో, ప్రాపర్టీస్ తీసుకోవడమో, ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఆల్ ఆఫ్ ద సడన్గా ఫ్యామిలీతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కావచ్చు, ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు కలిసి రావడం ద్వారా కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి అష్టమంలో సంచారం చేసిన గురువు గారు ఆయన 5వ దృష్టితోటి వృశ్చిక రాశిని చూస్తారు. వృశ్చిక రాశి ఇక్కడ మనకి 12వ స్థానం అవుతుంది. 12 అంటే ఏం తెలియజేస్తుంది? 12 అంటే ఖర్చును తెలియజేస్తుంది, విదేశీ ప్రయాణాలను తెలియజేస్తుంది, హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని తెలియజేస్తుంది, నిద్ర పడక సుఖాన్ని తెలియజేస్తూ ఉంటుంది, అలానే హాస్పిటలైజేషన్ కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ గురువు గారు పంచమ దృష్టితోటి మీకు 12వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏది కూడా వృధా ఖర్చులు ఉండవు. శుభ కార్యక్రమాలకు సంబంధించి అంటే వివాహం కాని వరకు వివాహం అవడము, సంతానం లేని వరకు సంతానం కలగడము, లేదంటే ఏదైనా ఇల్లు వాహనము ఇలాంటివి కొనుగోలు చేయడము, ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే రెండోది ఇక్కడ మనం 12 అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హైయర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని చెప్పుకున్నాం కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, కాస్త ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే అన్నదానాలని ఇటువంటి వాటికి కూడా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే దూర ప్రాంత ప్రయాణాలు. 12 అనేది దూర ప్రాంత ప్రయాణాలు ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఏదైనా విదేశాలకు వెళ్ళడం ద్వారా కావచ్చు, లేదంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువు రీత్యా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, తద్వారా కూడా మనకి కాస్త డబ్బులు ఖర్చు అవ్వడము, ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే చాలా తక్కువ సందర్భాల్లో ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి ముఖ్యంగా మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలో బాగోలేదు అనుకుంటే అటువంటి సందర్భాల్లో ఈ హార్మోన్స్ సంబంధించో, లేదంటే ఏదైనా చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరగడమో, ఇటువంటి వాటికి కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే హెల్త్ వైజ్ జాగ్రత్తగా ఉండమని చెప్పాను. డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అలానే ఇంకొకటి ఏంటి అంటే గురువు గారు 12వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నిద్రలేమి సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు ఏంటి అంటే ఇక్కడ మనకి అర్ధాష్టమ శని జరుగుతూ ఉండడం వల్ల సౌఖ్యము సుఖము ఇవి లేకపోయినా నిద్ర పట్టకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉన్న వాళ్ళకి జూన్ 2, 2026 తర్వాత నుండి గురువు గారు కర్కాటకంలోకి రావడం మంచి నిద్రనిస్తుందని చెప్పుకోవాలి. నిద్రలేమి సమస్యల నుండి దూరం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఆయన 7వ దృష్టితోటి మీకు మకర రాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మీకు 2వ స్థానం అవుతుంది. 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, తీసుకునే ఆహారం ఇవన్నీ కూడా వస్తాయి. ఈ స్థానాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేయడం అనేది చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏమండి గురువు గారికి మకర రాశి నీచరాశి అవుతుంది కదా, ఆయన నీచరాశిని ఆస్పెక్ట్ చేస్తే ఏమైనా శుభ ఫలితాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ గురువు గారు నీచరాశిలో లేరు, అది గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఆస్పెక్ట్ ఒక్కటే ఉంది. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి అంటే, ఒకటి కుటుంబపరమైన విషయాల్లో చాలా మంచి సౌఖ్యము సుఖము ఉంటాయని చెప్పుకోవాలి. గురువు గారు కుటుంబ స్థానం 2వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కుటుంబంలోకి ఎవరైనా కొత్తగా రావడం, అంటే వివాహం కాని వరకే వివాహం అవడం ద్వారా కావచ్చు, సంతానం లేని వరకు సంతానం కలగడం ద్వారా కావచ్చు, ఇలా ఉంటుంది.
అలానే గత కొంతకాలంగా కుటుంబంలోని అనేక రకాల సమస్యలు, కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, మీతో వాళ్ళకున్న రిలేషన్కి సంబంధించి కావచ్చు, ఇలా రకరకాల సమస్యల నుండి బయటపడే అవకాశాలు, ఆ సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు, మంచి కుటుంబ వాతావరణం ఉండే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉంటాయని చెప్పుకోవాలి. అలానే రెండో స్థానాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారు. వాక్కు కారకుడు వాక్కు స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మంచి మాట తీరు అనేది ఉంటుంది. ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలన్న నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఈ టైంలో గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత గురువు గారు ధనకారకులు అవుతూ ధనస్థానం 2 అనేది మరలా ధనస్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆకస్మిక ధన లాభాలు ఉంటాయని చెప్పాను. ఆర్థికంగా చాలా బాగుంటుంది. అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూనే ఉంటుంది. గతంలో ఏమైనా అప్పులు ఇలాంటివి ఏమైనా చేసుంటే ఇవి చాలా వరకు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. రెండో స్థానాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ టైంలో అవసరానికి మించి కావచ్చు, లేదంటే ఆకలికి మించి ఎక్కువ తినడము, తద్వారా కాస్త వెయిట్ గెయిన్ అవ్వడము, లేదంటే హార్మోనల్ ఇష్యూస్, ఈ థైరాయిడ్ ఇలాంటివి ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే వహించండి. తర్వాత గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఆయన 9వ దృష్టితోటి మీకు మీనరాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రస్తుతం శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. సో గురువు గారు ఆయన 9వ దృష్టితోటి శని భగవానుని మీనరాశిని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మీకు చాలా మంచిది. మొన్నటి వరకు ఏదైతే కంఫర్ట్స్ లేవో, ఏదైతే సుఖం లేదని మీరు బాధపడుతున్నారో అటువంటి విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. దానికి తోడు ఇక్కడ మీకు మీనరాశి అనేది 4వ స్థానం అవుతుంది. అంటే గృహస్థానం, వాహన స్థానం, విద్యాస్థానం, మాతృస్థానం, సౌఖ్యస్థానం అవుతాయి కాబట్టి ఇటువంటి విషయాలన్నింటిలో కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడమో, సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయడమో ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే కంఫర్ట్స్కి సంబంధించి కావచ్చు, గృహోపకరణ వస్తువులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా విధంగా బాగుంటుంది. చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే మీ అమ్మగారి ఆరోగ్యం బాగుంటుంది. మీ అమ్మగారితోటి మీ రిలేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవాలి. అలానే 4-2 స్థానాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేయడం అనేది ఫ్యామిలీ లైఫ్లో మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ అయితే ఇస్తుంది. తర్వాత గురువు గారు అష్టమంలో ఉంటూ 12-4 స్థానాలను ఆస్పెక్ట్ చేయడం అనేది విద్యార్థులకు చాలా బాగుంటుంది. విద్యలో చాలా బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. స్టార్టింగ్లో చిన్న చిన్న ట్రబుల్స్ ఉన్నా కూడా అవి చాలా వరకు సార్ట్ అవుట్ అవుతాయని చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గురువు గారు ఉచ్చరాశిలో సంచారం చేయడం అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఇస్తుంది. అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా బాగుంటుంది. తర్వాత వైద్యులకి చాలా బాగుంటుంది. ఇంతకు ముందే చెప్పాను, అష్టమ స్థానంలో గురువుగారి యొక్క ఆస్పెక్ట్ అనేది వైద్యులకి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. అలానే ఇక్కడ మనం కేవలం మోడర్న్ మెడిసిన్ అనే కాదు, ఆయుర్వేదం చదివిన వాళ్ళకి, హోమియోపతి ఇలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత అష్టమంలో గురువు గారి యొక్క సంచారం అనేది న్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. లాయర్లకి వీళ్ళందరికీ సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రిమినల్ కేసులు వాదించే వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, ఐటీ ప్రొఫెషనల్స్కి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా 8లో గురువు సంచారం ఈ ఏఐకి సంబంధించి ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. ఎందుకంటే మీకు తృతీయంలో రాహు యొక్క సంచారం కూడా ఇలాంటి విషయాల్లో చాలా చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. అలానే ఇక్కడ మీరు ప్రాజెక్ట్ మేనేజర్లుగా ఉన్న, డేటా సైంటిస్టులుగా ఉన్న, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గురు సంచారం అనేది చాలా బాగా యోగిస్తుంది. తర్వాత పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చిన్న చిన్న హడుల్స్ తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 4లో శని సంచారం జరుగుతుంది కాబట్టి శని భగవానుడు కాస్త బద్ధకాన్ని ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే చాలా వరకు బాగుంటుంది. తర్వాత వ్యాపారస్తులకి చాలా వరకు యోగదాయకంగానే ఉంది. 2వ స్థానాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్లో లిక్విడిటీ అంటే మీకు రొటేషన్ అనేది చాలా వరకు పెరుగుతుందని చెప్పుకోవాలి. చేతి వృత్తిదారుల వరకు చాలా బాగుంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, బాగానే యోగిస్తుంది. రైతులకి కొంతవరకు ఓకే. కాకపోతే అష్టమంలో గురు సంచారం అనేది ఒక్కొక్కసారి ఇబ్బందులను పెడుతూ ఉంటుంది. అంటే చివరి దాకా ఇబ్బంది పెట్టి చివరిలో ఫలితాలు ఇవ్వడము, అంటే మనం ఎట్లా చెప్పుకోవాలంటే సరైన ధర రాకపోవడము, చాలా రోజులు వెయిట్ చేస్తే తప్ప మనం అనుకున్న ధరకి అమ్మలేకపోవడం, ఇట్లాంటివి ఉండే అవకాశాలు అయితే కొంతమేర ఉంటుంటాయి. తర్వాత కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అష్టమంలో గురు సంచారం అనేది చాలా వరకు పాజిటివ్ ఫలితాన్ని అయితే ఇస్తుంది. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకుంటే థైరాయిడ్ విషయంలో జాగ్రత్త, అలానే షుగర్ కానీ బీపీ కానీ ఉన్న వాళ్ళు ఈ టైంలో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ 2 విషయాల్లో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీకు చతుర్థంలో శని భగవానుడి యొక్క సంచారం, అష్టమ శని జరుగుతుంది కాబట్టి
చేతి వృత్తిదారుల వాళ్ళకి కావచ్చు, శ్రామికులకు కావచ్చు, కొంచెం ఎక్కువ కష్టపడితే తప్ప పనులు పూర్తి కావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత బంగారము, వెండి, ఈ ఆభరణాల తయారీ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు యోగిస్తుంది. తర్వాత విద్యార్థులకు చూసుకుంటే ముఖ్యంగా ఈ సైకాలజీ చదివే వాళ్ళకి, మెడిసిన్ చదివే వాళ్ళకి, ఆర్కియాలజీ చదివే వాళ్ళకి, ఈ డేటా అనాలిసిస్ వీటికి సంబంధించిన విషయాల్లో ఇంకా ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఎవరైతే సివిల్స్కి సంబంధించి లేదంటే గ్రూప్స్కి సంబంధించి బ్యాంకింగ్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇక్కడ మీకు జూన్ నుండి ఆగస్టు మధ్యకాలంలో చాలా వరకు బాగుంటుంది. కాకపోతే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. చతుర్దండ శనిభాగం యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే వృద్ధులకి సంబంధించి హెల్త్ వైస్ కొంత జాగ్రత్త వహించండి. ఇంతకుముందే చెప్పాను ఏ విషయంలో హెల్త్ ఎలా ఉంటుంది అనేది అదొకసారి సరి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న గృహిణులకి చాలా వరకు బాగానే ఉంది. హౌస్ వైఫ్స్కి టైం అనేది చాలా వరకు కలిసి వస్తుంది. తర్వాత అష్టమంలో గురువు గారి యొక్క సంచారం అనేది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు బాగుంటుంది. ఎందుకంటే 8 అనేది టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ వీటిని ఇస్తూ ఉంటుంది. సో మంచి క్రియేటివ్గా యోగించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుందో చెప్పుకుందాము. ముందుగా మనకి ధనుర్రాశిలో మూలా నక్షత్రం ఉంటుంది. ఇది కేతువుకి సంబంధించిన నక్షత్రం. మూలా నక్షత్రం 4 పాదాలు కూడా మనకి ధనుర్రాశిలోనే ఉంటాయి. వీరికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తారవుతుంది. ఇది మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా జూన్ 2 నుండి 18 జూన్ వరకు, అంటే మొదటి 16 రోజుల పాటు కూడా మూలా నక్షత్రం వాళ్ళు కాస్త జాగ్రత్త అయితే వహించండి. ఈ టైంలో ఏంటంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరగడము, లేదంటే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడము, లేదంటే ఆకస్మికంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇలాంటివి చేసే వాళ్ళైతే కాస్త డబ్బు లాస్ అవ్వడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మీకు మిత్రతార అవుతుంది. ఇది మాత్రం చాలా బాగా యోగిస్తుంది. తర్వాత గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్రతార అవుతుంది. అసలు ది బెస్ట్ అన్నమాట. మీరు జస్ట్ మొదటి 15 రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. మిగిలిన టైం అంతా కూడా గురువు గోచారం చాలా వరకు యోగిస్తుంది. ఇది మనం గోచార రీత్యా చెప్పుకుంటున్నాము. మీరు ప్రతిరోజు కూడా గురుస్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలానే సూర్య భగవానుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రాలు కావచ్చు, లేదంటే గణపతి స్తోత్రాలు కావచ్చు పారాయణ చేసుకోండి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం వారికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది, చాలా వరకు యోగిస్తుంది. అయితే ఈయన పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం 18 జూన్ నుండి 19 ఆగస్టు, ఒక నెల రోజులు మాత్రం ఈయన మీకు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తారవుతుంది. కాబట్టి ఏంటి అంటే హెల్త్ వైస్ కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత గురువుగారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతారవుతుంది, అద్భుతంగా కలిసి వస్తుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. వీరికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యేక తారవుతుంది. ఏదో చిన్న చిన్న ఇబ్బందుల తర్వాత పండుగ పూర్తవుతాయి. దీన్ని ఎక్కడ మనం నెగిటివ్గా చెప్పడానికి లేదు. తర్వాత గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, కార్యజయాన్ని ఇస్తుంది, అన్నిటా శుభ ఫలితాలను ఇస్తుంది. తర్వాత గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తారవుతుంది. ఇది మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ ఇలాంటి విషయాల జాగ్రత్త, హెల్త్ వైస్ కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, అలానే గురుస్తోత్రాలు చదువుకోండి. తర్వాత మీరు ప్రతిరోజు కూడా గురుస్తోత్రాలు, అలానే ఆదిత్యుడికి అంటే సూర్యభగవానుడికి సంబంధించి సూర్య నమస్కారాలు కావచ్చు, ఆదిత్య హృదయ స్తోత్రాలు కావచ్చు, ఇలాంటివి పారాయణ చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది.